నరసింహనాయుడు గారు. సో బాల్కా సుమన్ ఒక్కసారిగా అంత ఓవర్ రియాక్ట్ అవ్వటము, ఒక సీఎంను పట్టుకొని చెప్పు తీసి ఇంతవరకు రాష్ట్ర చరిత్ర లోపల ఎప్పుడు ఎవరు ఏ నాయకుడు ఇంకొక నాయకుడిని ఆ విధంగా అవమానించిన దాఖలాలు లేవు. మేము కూడా విద్యార్థి దశ నుంచే వచ్చాము, మేము కూడా సర్వస్వం కోల్పోయాము, మేము కూడా ఉద్యమాలలో నుంచే వచ్చాము. కానీ ఏ రోజు కూడా కేసీఆర్ని కానీ లేకపోతే అప్పుడు ఆంధ్ర మంత్రులను కానీ ఈ విధంగా మాత్రం ప్రశ్నించలేదు. ప్రశ్నించడం లోపల ఒక డెమోక్రసీ ఉండాలి, డీసెన్సీ ఉండాలి. ఈ రెండు కోల్పోయి అంటే ఒక ఆబ్సెంట్ మైండెడ్గా ఎందుకు బిహేవ్ చేసినట్టు, నిజంగా బీఆర్ఎస్ అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుందా? బీఆర్ఎస్ నేతలను అదే కేటీఆర్ని, మరి ముఖ్యంగా కేటీఆర్ని సంతృప్తిపరచుకోవడం కోసమా కేటీఆర్ దగ్గరికి పోయి ఏది ఆశించి ఇలాంటి పనులు చేయడానికి బాల్కా సుమన్ ముందుకు వచ్చినట్టు? నమస్తే, మాట్లాడచ్చా? ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు నమస్తే. ముందుగా ఎవరు గీత దాటినా మనం ఖండించాల్సిందే. నేను మా పార్టీ నాయకుడు అయినప్పటికీ యువకుడు, సరే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాడు, ఆ ఆవేశం ఇంకా చల్లారినట్టు లేదు. నేను డెఫినెట్గా దాన్ని ఏదో సందర్భంలో మన బాల్క సుమన్ చెప్తాం, మేము చెప్పకుండా ఎందుకుంటాం చెప్పండి. ఎక్కడో దగ్గర మళ్ళీ అవి ఉపసంహరించుకోవడము లేకపోతే క్షమాపణ చెప్పడము డెఫినెట్గా నేను నాలాంటి కూడా. అంటే బాల్కా సుమన్ అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ఉండి ఉద్యమాలు ప్రజల కోసం కాదు తన కోసం చేసినట్టు ఈరోజు ఒక నాయకుడికి కాకుండా పాలేరులాగా బతుకుతున్నా అనేది రాజయ్య గారి మాటలలో. ఇదే ఇప్పుడు మన లైన్లో మన డిస్కషన్లో ఉన్న చారగొండ వెంకటేష్ నాకు బాల్కా సుమన్ ఎప్పటి నుంచో తెలుసు. చారగొండ వెంకటేష్ ఇదే యాక్టివ్గా జేఏసీలో ఉన్నారు, ఏ రోజు కూడా ఇతరులను ఈ రకంగా మాట్లాడలేదు. దీన్ని నిజంగా కనుక ఖండించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అలాంటి ఖండన చేయకపోతే ఇంతకంటే దిగజారినతనం కేటీఆర్ది కేసీఆర్ది కాదనేది ప్రజలు పూర్తిగా చెప్పనిస్తలేరు సార్. పూర్తిగా చెప్పనియండి, ఒక వార్డు చెప్పగానే మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎవరిమైనా నేను దాన్ని ఖండించాల్సిందే. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది దాన్ని చూడరా? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని, ఆయన కంటే వయసులో చాలా పెద్దవాడిని పట్టుకొని రండా గిండా అని మాట్లాడచ్చా? మీరు చెప్పండి. మీరు ఎంతసేపు బాల్క సుమన్ నేను డెఫినెట్గా నేను ముందే తప్పు పట్టినా, నేనేం దాన్ని సమర్థించడం లేదు. కానీ దాని వెనుకున్నటువంటిది ఏమిటి? ఆయన్ని పట్టుకొని తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడింది కాబట్టి ఆవేశంలో డెఫినెట్గా ఆయన అది చేయాల్సింది కాదు, ఆ చెప్పు చూపించాల్సింది. అవన్నిటి దాంతో ఏమైందండి? బయట మాట్లాడుకొని చెప్పులు చూపించడము ఇదంతా రాజకీయాలను దిగదార్చడమే. నేనేం ఒప్పుకోను ఇప్పుడు. కాబట్టి అయితే దానికి సంబంధించి ఇప్పుడు బాల్క సుమన్ టార్గెట్ చేసుకొని రకరకాలుగా వ్యక్తి హరణన చేయడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఇవన్నీ అవసరమా అండి రాజకీయాల్లో? మీరు కూడా అంతకన్నా మించి మాట్లాడారు కదా గతంలో. అధికారంలో లేనప్పుడే రెచ్చిపోయి మాట్లాడలేదా రేవంత్ రెడ్డి? ఇదే రేవంత్ రెడ్డి మరి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం తలుచుకుంటే బయట తిరిగేవాడా? ఇన్ని బహిరంగ సభలు పెట్టేవాడా? ప్రజల్లోకి వెళ్ళేవాడా? అధికారానికి వచ్చేవాడా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరైనా కూడా హద్దులు దాటకూడదు. డెఫినెట్గా ఎవరికి వాళ్ళు ఒక నియమాలను రూపొందించుకొని వాటికి అనుగుణంగా చేయాలి. తర్వాత డెమోక్రసీలో ఈ అన్డెమోక్రటిక్ వర్డ్స్, ఈ యొక్క అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేది కరెక్ట్ కాదు. అటు వాళ్ళైనా ఇటు మా వాళ్ళైనా డెఫినెట్గా అది ప్రతి ఒక్కరు దాన్ని ఎక్కడో దగ్గర సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం భావిస్తున్నాం.